హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరియర్ మేకర్స్. విద్యుత్ సబ్ స్టేషన్లో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ప్లాంట్ ఆపరేటర్ ఉద్యోగాలు మనకి ఇంటర్మీడియట్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి జీతం 42,000 రూపాయలు, పర్మనెంట్ ఉద్యోగము. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ అందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి నోటిఫికేషన్ మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ మనకి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రావడం అయితే జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్. ఇది హ్యూమన్ రిసోర్స్ గ్రూప్ నుంచి నోటిఫికేషన్ మనకి తమిళనాడు నుంచి అయితే రావడం జరిగింది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇక్కడ ఉంది. మనకి ఆన్లైన్ అప్లికేషన్కి ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? 8/6/2026 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మనకి లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 29/6/2026కి క్లోజ్ అవుతుంది. మనకి ఈ వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయంటే మనకి కేటగిరీ వైజ్ అయితే ఉన్నాయి. కేటగిరీ 2లో మనకి ట్రైనీ అండ్ టెక్నీషియన్కి మనకి గ్రూప్ సికి వేకెన్సీలు 255 వేకెన్సీలు అయితే ఉన్నాయి. కరెంట్లో కూడా 208 వేకెన్సీలు ఉన్నాయి. బ్యాక్లాగ్లు మనకి 47 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కేటగిరీ మనకి కేటగిరీ 2కి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ప్లాంట్ ఆపరేటరు, తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్స్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్స్, ఎలక్ట్రీషియను, తర్వాత ఫిట్టరు, టర్నరు, మెషనిస్టు, వెల్డర్కి వేకెన్సీలు అయితే మనకి 255 వేకెన్సీలు అయితే ఉన్నాయి. అన్ని క్యాస్ట్ల వారికి దీంట్లో వేకెన్సీలు అయితే ఇవ్వబడ్డాయి. కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వారందరూ దీనికి అప్లై అయితే చేసుకోండి. మంచి జాబ్ అనేది చెప్పుకోవచ్చు ఈ సంవత్సరంలో. ఎందుకంటే మంచి ఉద్యోగము. మనకి పోస్టింగ్ ఆల్ ఇండియా వైజ్ అయితే ఉంటుంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి కేటగిరీ 1కి ఇంటర్మీడియట్ చదివిన వారు అయితే సరిపోద్ది. సైన్స్ గ్రూప్ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. 50% మార్క్స్, అగ్రిగేట్ మార్క్స్ అయితే ఉండాలి దీనికి. మరియు 10th క్లాస్లో ఇంగ్లీష్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయితే ఉండాలి. కాబట్టి ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారికి ఇంగ్లీష్ కంపల్సరీ ఉంటుంది. కాబట్టి దీనికోసం మీరందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. కేటగిరీ 2కి వచ్చేటప్పటికి మనకి క్వాలిఫికేషన్ వచ్చి 10th క్లాస్లో మనకి 50% మార్క్స్, తర్వాత సైన్స్ సబ్జెక్ట్స్, మ్యాథ్స్ ఇండివిజువల్గా ఉండాలి. తర్వాత మనకి 2 years ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వారైతే అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే మన ఇంటర్మీడియట్ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్తో పరంగా ఐటీఐ చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇలాంటి అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు పిల్లలు. సెకండ్ పోస్ట్కి వచ్చేటికి కేటగిరీ 2కి వచ్చేటికి 2 years ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. 1 year ఎక్స్పీరియన్స్ అంటారు. నేను అంతమంది చెప్తూ ఉంటాను కదా మన ఛానల్లో, మీరు చేయండి, అప్రెంటిస్ చేయండి, అప్రెంటిస్ చేయండి, అప్రెంటిస్ చేయండి అంటారు కదా. అప్రెంటిస్ ఉన్నవారికి ఈ వేకెన్సీలు అలా చేతుల్లోంచి అలా వెళ్ళిపోతుంది. కూడా అప్రెంటిస్ ఎవరైతే చేయలేదో వారికి ఇలాంటి అవకాశం అయితే ఉండదు. కాబట్టి ఎవరైతే ఐటీ చేసిన తర్వాత 1 year అప్రెంటిస్ చేస్తారో వారికి చాలా బెనిఫిట్ అయితే ఉంటాయి. చూడండి, మీకు మనకి కేటగిరీ 2కి మనకి ఎలా ఇస్తారంటే టెక్నీషియన్కి ఫస్ట్ మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్లో మీకు 20,000 ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ఇయర్లో 22 ఇవ్వడం జరుగుతుంది. తర్వాత బుక్ అలవెన్స్ మనకి 3,000 ఇవ్వడం జరుగుతుంది. డ్యూరేషన్ మనకి 2 years కంప్లీట్ అయ్యేటప్పటికి మీకు పోస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టెక్నీషియన్ బి గ్రేడ్కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పర్మనెంట్ జాబ్ మీకు లెవెల్ 3 ప్రకారంగా పే మ్యాట్రిక్స్ 21,700, డిఏ వచ్చేటప్పటికి 13,000 రూపాయలు, అప్రాక్స్ మనకి మంత్లీ మీకు 34,000 ప్లస్ అన్నీ కలుపుకొని మీకు ఒక 45,000 నుంచి 50,000 దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది. దాంతో పలంగా అలవెన్స్ కూడా ఉంటాయి. ట్రాన్స్ఫర్ అలవెన్స్ ఉంటాయి, హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటాయి, సైట్ లొకేషన్ అలవెన్స్ ఉంటాయి, ప్రొఫెషనల్ అప్డేట్ అలవెన్స్ అయితే ఉంటాయి. లేదా ఎంప్లాయీ బెనిఫిట్స్ ఏముంటాయంటే లీవ్, ట్రావెలింగ్ అలవెన్స్ ఉంటాయి. ఇక్కడ అన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మీకు మెడికల్ ఉంటుంది, తర్వాత టీవీ ఛార్జ్ ఉంటుంది, మొబైల్ ఫోన్ రీఛార్జ్ ఉంటుంది, న్యూస్ పేపర్కి మనకి పేపర్కి అలవెన్సెస్ అయితే ఉంటాయి. అన్ని అలవెన్స్ ఉంటాయి. గవర్నమెంట్ జాబ్ అంటే ఇదే బెనిఫిట్స్. మనకి అన్ని బెనిఫిట్స్తో ఉంటాయి. మీకు ఎడ్యుకేషన్, మీ పిల్లలకి ఎడ్యుకేషన్ పర్పస్ కూడా అయితే ఉంటుంది. తర్వాత వచ్చి మనకి ఎప్పుడు ఏజ్ లిమిట్ ఎలా ఉండాలంటే
మనకి 18-24 సంవత్సరాలు ఉన్న పిల్లలందరూ దీనికి అప్లై అయితే చేసుకోవడానికి ఉంది. బోరన్ ఎప్పుడు పుట్టాలంటే 29/6/2002 నుంచి బిఫోర్ 29/6/2008 మధ్యన పిల్లలు పుట్టిన వారందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఏజ్ కట్ ఆఫ్ వచ్చేటప్పటికి 29/6/2026 కల్లా మీకు 18-24 మధ్యలో ఉన్న పిల్లలందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత మనకి ఓబీసీ వారికి 3 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ వారికి 5 ఇయర్స్, ఫిజికల్ క్యాండిడేట్స్‌కి మనకి అన్‌రిజర్వ్డ్‌కి 10 ఇయర్స్, ఓబీసీ వారికి 13 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ వారికి 15 సంవత్సరాలు మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. విడోస్, డైవర్స్ ఉమెన్స్‌కి మనకి 35 ఇయర్స్ అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వారికి మనకి ఎస్సీ, ఎస్టీ వారికి అయితే 40 ఇయర్స్ దాకా మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా ఏజ్ రిలాక్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరైతే ఆల్రెడీ ఎన్‌పీసీఎల్‌లో పనిచేస్తున్నారో వారికైతే నో ఏజ్ లిమిట్ అని కూడా ఇవ్వడం అయితే జరిగింది. సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే ఆన్‌లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్ టెస్ట్ 2 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏంటి ప్లాంట్ ఆపరేషన్‌కి, ఎలక్ట్రీషియన్ మెకానిక్స్‌కి, ఇన్‌స్ట్రుమెంట్ మెకానికల్‌కి, తర్వాత ఎలక్ట్రీషియన్‌కి, ఫిట్టరు, టర్నరు, మెషినిస్టు, వెల్డర్‌కి ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆన్‌లైన్ ఎగ్జామ్ స్టేజ్ 1 వరకైతే మనకి గంట అయితే టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ క్వెషన్‌లు 50 క్వెషన్స్ అయితే ఉంటాయి. మ్యాథమెటిక్స్ 20, సైన్స్ 20, జనరల్ అవేర్‌నెస్‌కి 10 వేకెన్సీస్ అయితే ఉంటాయి. తర్వాత 3 మార్క్స్ ఒక్కొక్క క్వెషన్‌కి 3 మార్కులు అయితే ఉంటుంది. అంటే 50 క్వెషన్‌లు ఒక క్వెషన్‌కి వచ్చి 3 మార్క్స్ ఉంటాయి. అంటే 150 మార్క్స్‌కి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా ఇన్‌కరెక్ట్ పెడితే ఒక మార్క్ అయితే లెస్ అవ్వడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా దీనికైతే ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉన్నాయి. ఇది ఎప్పుడైనా దృష్టిలో పెట్టుకోండి. క్వాలిఫైయింగ్ మార్క్స్‌కి మీరు ఎప్పుడు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే మీకు ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎందుకు పనికిరావు ఈ రోజుల్లో. ప్లాంట్ ఆపరేటర్‌కి అయితే మనకి కేటగిరీ 2కి వచ్చేటప్పటికి ప్లాంట్ ఆపరేటర్ అడ్వాన్స్ టెస్ట్ అయితే ఉంది కాబట్టి దానికి ఇంటర్మీడియేట్ లెవెల్‌లోనే ఉంటుంది. తర్వాత వీరు రిలేటెడ్ ఐటీఐ చదివారు కదా! దాని నుంచి టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 అవర్స్ ఉంటుంది. 50 క్వెషన్స్ అయితే ఉంటాయి. 3 మార్క్స్ ఉంటాయి. ఒక మార్క్స్ మైనస్ మార్క్ అయితే ఉంటుంది. టోటల్ 150 మార్క్స్ అయితే మీకు ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే మీరు చదివి దీనికి అప్లై అయితే చేసి మీరు ఉద్యోగం పొందగలుగుతారని కోరుతున్నాను. దీనికైతే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సైట్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ లింక్‌లోకెళ్ళి 8/6/2026 నుంచి 29/6/2026కి మీరు దీనికి అప్లై చేసుకోండి. ఇంకా చాలా టైం ఉంది కదా అనేసి మర్చిపోవద్దు. ఇది ఒక నోట్‌బుక్‌లో రాసి పెట్టుకోండి మీరు. దీనికి ఎగ్జామ్ ఫీజు వచ్చి ₹100 అయితే ఉంటుంది. దీనికి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వారికి ఫీజు అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎటువంటి ఫీజు ఉండదు. ఓకే. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ఇంటర్మీడియేట్‌లో ఎంపీసీ గ్రూప్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మరియు ఐటీఐ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మిస్ అవ్వద్దు. ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ లింక్‌ని, ఆన్‌లైన్ అప్లికేషన్ యొక్క లింక్‌ని టెలిగ్రామ్ ఛానల్‌లో గానీ, వాట్సాప్ ఛానల్‌లో గానీ, లేకపోతే ఏమైనా డిస్క్రిప్షన్‌లో గానీ పిన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే డౌన్‌లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత మీరు ఎలిజిబిలిటీ అయితే అప్లై చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే మనకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్‌కి, కొలీగ్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీవీఎం కెరీర్ మేకర్స్‌ని. ఓకే. బాయ్.